హస్కీ వాయిస్, వినబుల్ వర్డ్స్, చెవులకు కనులకు అదో రకం మైకం. ఆ మాటలకు మనసు ఎక్కడికో తేలడం ఖాయం. చూపు తిప్పుకోని సౌందర్యం, ఆలసించిన ఆశాభంగమన్న ఆతృత వెరసి కుర్రాళ్ళ నుంచి పండు ముసలి వరకు తన వైపు అట్రాక్ట్ చేసుకునే యాప్. ఆ యాప్ ఓపెన్ చేస్తే అంతా మాయ. ఆ మాయలో కూరుకుపోతే జిందగీలో ఏం జరుగుతుందో తెలుసా? హలో, హాయ్, హౌ ఆర్ యూ? యా ఐమ్ ఫైన్. మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చు. ఇలాంటి లడ్డూ లాంటి ఆఫర్ కావాలంటే ఆ యాప్లోకి చొరబడి కాసింత డబ్బులు తడపండి. ఇక స్వర్గం మీ ముందుకే. రంగు, రుచి, వాసనతో సంబంధం లేదు. నలుపా, తెలుపా, కుర్రోడా, ముసలోడా అన్నది తేడా లేకుండా మీ సరదాలు తీరేదాకా తమతో సరదా చేసుకోవచ్చు అంటూ ఆ యాప్లో ఆ మాటలు వింటూ ఉంటే పడనోడు ఎవరుంటాడు, ఎంతవారుగాని అని ఏనాడు అన్నారు. ఎంతవారైనా సరే, ఎంతైనా సరే, ఏం ఆఫర్రో అంటూ ఆ యాప్లో మునిగి తేలిపోడు. మెరిసేదంతా బంగారం కాదు. ఆ యాప్లో కనిపించే మగువ కాదు, అంతా ఏఐ మాయాజాలం. రేటు తక్కువే కదా అని ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నారో మీ ఖాతా ఖతం. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. రంగు రూపంతో పని లేదంటూ సోషల్ మీడియాలో ఇప్పటి ముప్పడిగా ఇలాంటి యాడ్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదు, నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు అంటున్నారు సిపి సజ్జనార్. ఎన్ని రోజులు అవుతుంది యాప్ ఎక్కించుకొని? 1 వీక్ వీడియో కాల్ చేయండి. ఓకే, వీడియో ఆఫ్లో పెట్టినట్టుంది మీరు. వీడియో ఆన్ చేసే ఆప్షన్ మాకు లేదు. నేను నెంబర్ చెప్తాను. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతోన్న హనీ ట్రాప్ ఇది. వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తోన్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలే. మాయ మాటలకు బుట్టల్లో పడి వారు సూచించిన యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటే ముప్పు కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు సజ్జనార్. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఫోన్లోని కాంటాక్ట్స్ గ్యాలరీ మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లిపోతాయి. ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడదామని వీడియో కాల్ చేస్తే అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి స్క్రీన్ పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. తరువాత దాన్ని మాఫింగ్ చేసి మీ కాంటాక్ట్ లిస్ట్ లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్ మెయిలింగ్ కు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలిస్తోన్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిపి సజ్జనార్. క్షణికావేశంలో గుర్తు తెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోదంటున్నారు సజ్జనార్. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే పరువు పోతుందేమో అని భయపడకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని సూచిస్తున్నారు సిపి సజ్జనార్. సో బీ కేర్ఫుల్. డౌన్లోడ్ చేసే ముందు ఆలోచించండి. చాట్ చేసే ముందు జాగ్రత్త పడండి. మీ ప్రైవసీ మీ బాధ్యత.